నమస్తే, వెల్కమ్ టు లియో. అసెంబ్లీలో అరుదైన సంఘటన. నారా లోకేష్ గారు రామానాయుడు గారిని సస్పెండ్ చేయమని చెప్పి ట్రిబ్యునల్ గారిని కోరడం. ఏంటిది? నిజంగా సాక్షికి మంచి స్టఫ్ దొరికిందా? అయితే తొందరపడకండి, అది మీకు సంబంధించినటువంటి ఒక సస్పెన్షన్ కాదు. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మనం చూసుకుంటే నారా లోకేష్ గారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా రామానాయుడు గారిని సస్పెండ్ చేయండి అని చెప్పేసి స్పీకర్ని కొడుతున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇది వినిన వెంటనే సాక్షికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, పండగ చేసుకుని ఇదేదో పెద్ద వార్త కింద రాద్దాం అని చెప్పి అనుకుంటున్నారు. అయితే ఈ సస్పెన్షన్ వారనుకుంటున్న సస్పెన్షన్ కిందే తీసుకోవాలా? దీన్ని ఎలా చూడాలంటారు? కాదండి, వాళ్ళైతే వేసుకోవచ్చు, ఏదైనా రాసుకునేది. సాక్షి పేపర్ గురించి మనకు తెలుసు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని మొన్న విజయవాడలో చూసాము. తమన్ గారిది మ్యూజికల్ నైట్లో అది చూసేసి వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు చూస్తే నిమ్మల రామానాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అసెంబ్లీలో అంటే ఏదో మాట్లాడాడు ఆయన, ఈయన సస్పెన్షన్ ఇచ్చాడు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటారు, కోరాడు అని. కానీ అదేమీ కాదు. నిమ్మల రామానాయుడు గారు నిజంగా చెప్పుకుంటే ఆయన గురించి, అధికారంలో పార్టీ లేనప్పుడు ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు. ఒక ఎల్లో షర్ట్ వేసుకొని, ఎల్లో టవల్ కట్టుకొని, సైకిల్ వేసుకొని ఆయన నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి తనకు చేతనైన సహాయం చేస్తూ ప్రజలందరిలో అతను కూడా ఒక ఇంట్లో వ్యక్తిలాగా చాలా ఆప్యాయంగా ఉండేవాడు. మనం నిజ జీవితంలో కూడా అతను అందరితో అలానే మెలుగుతాడు. ఎప్పుడు కూడా అతనికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఉంటుంది కదా, ఏమంటారు, తల పొగరు, అదైతే లేదు. ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రోజా అలాగా దూరంగా ఉండండి, ఫోటో దిగటానికి కూడా ఆవిడ ఇష్టపడలేదు. కానీ ఈయన వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి అన్నం పొంగొస్తుంటే పొయ్యి కింద మంటేయటం, అసలు అవన్నీ చూస్తుంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన కుటుంబం ఏంటి, వ్యవసాయ కుటుంబంలోకి వచ్చిన వాళ్ళంతా ఎలా ఉంటారు అనేది అతను చూస్తుంటే నిజంగా చాలా బాగుంటుంది. అలాంటి వ్యక్తి బుడమేరు, ఎవరైతే విజయవాడ వరదల్లో ఎంతమంది చనిపోవాలని చెప్పి కోరుకున్నారో దానికి బోట్లను గుద్దించేసి ఆ పిల్లర్స్ అన్ని కూడా దెబ్బతింటే, కృష్ణానది పొంగి పొర్లితే ఎంతమంది ప్రాణాలు పోతే దాన్ని కూటమి ప్రభుత్వం మీద నెట్టి వీళ్ళు కళ్ళు చల్లబడతాయి, చెవులకి ఇనసంపుగా ఉంటుంది అనేది ఎంతో ప్రయత్నాలు చేశారు. ఏది జరగలేదు. అదంతా జరగకుండా ఉండటానికి చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతు నీళ్ళల్లో దిగి ఎవరికి భోజనాలు అందట్లేదు ఏంటి అనేది డే అండ్ నైట్ ఆయన చూసుకుంటే, అక్కడ వాటర్ రాకుండా బుడమేరు నుంచి అక్కడ ఎన్ని విధాలుగా వర్షంలో తడుస్తూ ఆయన ఎంతో శ్రమ కోర్చి, ఒకవైపు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి చేసిన ఉమాగారు, దేవినేని ఉమాగారు, నిమ్మల రామానాయుడు గారు ఇద్దరు కూడా ఎంతో కృషి చేశారు. ఆయన ఈ రోజున అసెంబ్లీకి కూడా సెనైట్ క్యానల్ పెట్టుకొని వచ్చారు. పాపం అతను హెల్త్ బాగాలేదు. అది చూసి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, ఇంత శ్రమ ఓర్చి ఎన్నో రకాలుగా కష్టపడుతూ ఈ రోజున అధికారంలోకి వచ్చాక కూడా ఇంకా ఎవరి కోసం తపన, ప్రజల కోసం, ప్రజల సమస్యల్ని విన్నవించుకోవాలి. సంవత్సరంలో ఎన్నిసార్లు అండి అసెంబ్లీ సమావేశాలు వచ్చేది? 11 వచ్చిన వాళ్ళకంటే ప్రాబ్లం, కానీ ప్రజల గురించి ఆలోచించే వాళ్ళకేంటి ప్రాబ్లం? మనకు 11 వచ్చినా 1 వచ్చినా ఎప్పుడు వచ్చినా రాకపోయినా అధికారంలో లేకున్నా కూడా రామానాయుడు గారు ప్రజల్లో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పాపం అసలు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆయనకు మెజార్టీ వచ్చింది. 11 సీట్లలో ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే. అది కూడా నాకు అక్కర్లేదు, మీ గురించి నేను మాట్లాడను, ఎందుకు నన్ను గెలిపించారు ఈ రోజున అన్నట్లుగా ఉంది ఆయన వైఖరి. కానీ రామానాయుడు గారు, కూటమి ప్రభుత్వం, ఇటు లోకేష్ గారు ఆయన పట్ల ఉన్న అభిమానం, గౌరవం, పెద్దలతో ఎలా ఉండాలి, ఎలా వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ఎలా మనం చూసుకోవాలి. ఇప్పుడు సీఎం గారు అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ బాబు గారు, ఆయన కూడా ఒక మంత్రి పదవిలో ఉన్నాడు, విద్యాశాఖ మంత్రిగా, అలాగే ఎమ్మెల్యేగా గెలిచారు మంగళగిరికి. అయినా కూడా తలపొగరుగా లేరు కదా. ఈ రోజున మీరు ఎందుకు వచ్చారు? స్పీకర్ గారిని సస్పెన్షన్ చేస్తే కనీసం రెస్ట్ తీసుకుంటారు, అలాగైనా సరే ఈయన ప్రశాంతంగా ఇంట్లో ఉంటారు అని కోరుకున్నారు. అవి చూస్తుంటే ఎంతమందికి కళ్ళు చూడలేక మంటలు వస్తున్నాయో, ఎసిడిటీ వస్తుందో, ఇంకేదో వస్తుందో తెలియదు, కానీ మిగతా వాళ్ళందరికి కూడా చూసి ఆనందపడేవాళ్ళు. అసలు ఆప్యాయతలు ఎలా ఉంటాయి? కన్న తల్లిని చెల్లిని వదిలేసి ఈ రోజున వాళ్ళ మీద కోర్టులకు వెళ్ళి ఆస్తుల్ని వెనక్కి లాక్కునే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇట్లాంటివన్నీ తెలియవు కదా. అసెంబ్లీలో కూర్చొని
వీళ్ళ 150 మంది అప్పుడు ఎంతమంది 175 అంటాడు కదా ఎప్పుడు, ఆ వాళ్ళందరూ కూడా హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే నవ్వుకుంటూ, అసలు పెద్ద చిన్న మంచి చెడ్డ ఏదైనా ఉందా జగన్మోహన్ రెడ్డి అండుకోకి? వాళ్ళకి లేదు, వాళ్ళకి తెలీదు. సస్పెన్షన్ అంటే వాళ్ళకి తెలిసింది ఏంటి, 23లోంచి సగం లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు, అట్లాంటి మాటలు అయితే వీళ్ళు మాట్లాడతారు. కానీ తన సొంత తండ్రికి రాజశేఖర్ రెడ్డి ఫ్రెండు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎలా గౌరవించాలో కూడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ సాక్షి ఛానల్లో మాట్లాడుకునే మాటలు, సాక్షి పేపర్లో రాసేవి, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో వాళ్ళ ప్రవర్తన కూడా అలానే ఉంది. కానీ ఈరోజు అసెంబ్లీలో ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ రాజకీయాలే కాదు, ప్రజల గురించే కాదు, ప్రజల పట్ల ప్రజాప్రతినిధులు కూడా ఎలా ఉంటారు గౌరవంగా, ఒకరినొకరు ఎలా అభినందించుకుంటారు, ఒకరు అనారోగ్యం ఏదైనా బాగాలేకపోతే ఆరోగ్యం, ఎందుకు మీరు ఇలా కష్టపడటం, మేమందరం ఉన్నాం కదా, మీరు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి అని వాళ్ళు మాట్లాడుకునేవి. కుటుంబ సభ్యుల మధ్య ఈ రోజున ఇలాంటి వివాదాలు వస్తుంటే ఒకరికొకరు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా అందరం ఒక చోట ఉన్నాం, ప్రజల కోసం మనం అంతా పాటుపడుతున్నాం, కాబట్టి మనం ఎలా ఉండాలి అనేది నారా లోకేష్ గారు పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని ఈరోజు చూపించారు. అయితే తెలుగువారు ఎక్కడున్నా సరే అసెంబ్లీ సమావేశాలు అనగానే ఖచ్చితంగా టీవీలకు అతుక్కపోతారు, లేదా కనీసం తన మొబైల్స్లో చూస్తూ వస్తుంటారు. అయితే గతంలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ సెషన్స్ ఎలా ఉండేది, అక్కడ ఏం జరిగేది, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? చూసాం ఒకప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అండుకో వాళ్ళంతా ఉండి ఆయన మీద పద్యాలు, కవితలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అసలు నువ్వు లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే లేదు అన్నట్లుగా. ఇంకా ప్రజల సమస్యలు కాదు, ప్రజల గురించి ఏం చెయ్యాలి, రాష్ట్రానికి ఏం కావాలి, నిధులు కావాలా, సంక్షేమ పథకాలు తప్పించి ఒక వాళ్ళని కట్టిపడేశాడు. జస్ట్ ఆ సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి వస్తే వాళ్ళ దగ్గర నుంచి దోచుకునేవి, ఆ విషయం వాళ్ళు మర్చిపోయారు. అసలు ఎన్ని రకాలుగా పన్నులు వసూలు చేశాడు జనాల మీద నుంచి అతను. అది అసెంబ్లీలో వాళ్ళు ఏ రోజు కూడా అది గౌరవ సభ కాదు, కౌరవ సభగా మార్చింది వాళ్ళు. ఒక్క దూషణ ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా వాళ్ళు చేసినవి, మాట్లాడిన మాటలు, చేసిన పనులు. ఒక పెద్ద మనిషి కన్నీటి పర్యంతం చేశారు ఆ రోజున. అతనే కాదు, అది చూసి ప్రతి ఒక్కరూ కూడా కన్నీటి పర్యంతమైన వాళ్ళమే, గుండెలు బరువెక్కాయి. మళ్ళీ ఇది జరగకుండా, ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా, ఎప్పుడూ కూడా ఇది జరగకూడదు, అసలు ఎందుకు జరిగింది, అదొక కలయే నిజమా అనే విధంగా ఆ రోజు వాళ్ళు ప్రవర్తించారు ఆ పెద్ద ఆయన్ని. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళకి గౌరవించడం చేత కాదు. గౌరవింపబడటం, ఇప్పుడు మనం రెస్పెక్ట్ ఇస్తే అవతల వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు, అది లేదు వాళ్ళ దగ్గర. ఫస్ట్ వాళ్ళందరూ అంతే. రోజా చూడండి నోరు ఎలా పారేసుకునిద్దో, విడుదల రజనీ మొన్న ఆవిడ్ని రాజకీయాల్లో తీసుకొచ్చిన వ్యక్తి ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఆయన్నే నీ అంతు తేలుస్తాను అని మాట్లాడింది. వీళ్ళంతా కూడా జగన్ బ్యాచ్ అంతా కూడా ఇలానే ఉంటారు, వాళ్ళకి తెలియదు. అంతకుముందు మీరు అన్నట్లుగా అసెంబ్లీ సెషన్స్ అన్నీ కూడా వాళ్ళని వాళ్ళు ఏదో పొగుడుకోవటం, ఏదో వాళ్ళు తెచ్చిన బ్రాండ్ల పేర్లు చెప్పుకోవటం, ఇదే తప్పించి ప్రజల గురించి మాట్లాడటం కానీ, మన పక్కన ఉన్న కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళని ఎలా గౌరవించాలనేది వాళ్ళకి చేత కాదు. సో అప్పుడు సన్నివేశాలకి ఇప్పుడు ఈ రోజు జరిగిన సన్నివేశాలకి చూస్తే ఏపీ ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఒకప్పుడు 2019 నుంచి చాలామంది 24 వరకు టీవీ చూడటం మానేశారు, పేపర్ చూడటం మానేశారు. అంత భయంకరంగా ఉంది వాళ్ళ పరిపాలన. అట్లాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం కావాలి ప్రజలకి, ప్రజల్ని ఏ విధంగా మనం చూసుకోవాలి, వాళ్ళని ఇంకా 2047 అంటే ఏంటి, ఏం జరగబోతుంది, ఇదే నడుస్తుంది అక్కడ. ఎవరిని ఎవరు పొగుడుకోవట్లేదు, ఎవరిని ఎవరు తిట్టుకోవట్లేదు, చక్కగా హెల్దీగా ఒక కుటుంబ సభ్యులందరూ ఎలా ఉంటారో అలా ఉంటుంది. అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏపీ ప్రజలందరూ కూడా ఈ వ్యత్యాసాన్ని అయితే చూస్తున్నారు. 2019 నుంచి 24 దాకా అసెంబ్లీ సెషన్స్ ఎలా జరిగాయి, ఎన్నెన్ని బూతులు మాట్లాడారు, ఎవరెవరు ఏమన్నారని చెప్పి చూస్తున్నాం. అయితే ఇదే అసెంబ్లీ సెషన్స్ ఇప్పుడు జరుగుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. అదిగాక ఈరోజు నిమ్మల రామానాయుడు గారిని సస్పెండ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం కావచ్చు, మీరు చెప్తున్నా సరే వింటాడని చెప్పేసి RRR గారికి రిక్వెస్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.